పూర్తిగా చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది, అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి, మర్చిపోవడం. ఎవరినైనా చూడగానే వీడు ఎర్రిపప్ప అని ఎవరినైనా చూసినప్పుడు అనిపించిద్దా? అనిపించింది. ఎవరిని వయసుని ఎన్నుకునే ఎన్నిక వయసుని అరే ఏంట్రా ఇది? వైస్ ప్రెసిడెంట్స్ వయసుని ఎన్నుకునే ఎన్నిక వయసుని బట్ట మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతాను రా. వయసుని ఎన్నుకునే ఎన్నిక వయసుని వయసు. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ ఇక మొదలెడదామా? ఇలా ఏం చూసావా? నిజంగా డెమోక్రసీ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయిందో చెప్పడానికి నాకు భయం అవుతుందిరా. అందుకే వంశీ కేసు ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నా. ప్రజాస్వామ్యం నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయింది అని అంటే, చెప్పు. 3 మంది ఉంటే కార్పొరేటర్లు 33 మందికి 33 మంది వైసీపీనే గెలిచింది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. గన్నవరం పార్టీ ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశాడు. అది నిజం సార్ అని చెప్పి మరో ఫాల్స్ కేసు ఒకటి బుక్ చేయడం మొదలు పెట్టాడు. చూడు జరిగింది అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మరో ఫాల్స్ కేసు, మరో కట్టుకట్టాలేడు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని. వాంగ్మూలాన్ని కూడా ఇచ్చేసారు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు. మనది పైకి ఆర్భాటమే. చూడు చూడు, లోన బొక్కల బనియను, పైన సిల్క్ సొక్క. నిన్న కూడా చూసాం పిడుగురాళ్లలో. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, వీడి గెటప్ కమెడియన్ రా. అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చేస్తా ఉన్నా, రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. కలాం గారు కళలు కనమన్నారు, కథలు మింగమనలేదు. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే ఏంట్రా గ్యాప్ ఇచ్చావు? తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. నాకెందుకో డౌట్ గా ఉంది. కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. అందుకనే కొడాలనా నేను చూసినా ఎవరు పోతా యాషిమీర్ లీడర్ పోతా ఉన్నాడు. ఏమవుతుంది? చెప్పారు కదండి, చెప్పుకోలేని జబ్బుందని. అది నాతో చెప్పు. ఆ మనిషికి జీర్ణించుకోలేని. ఓహో ఇది అదే. ఏమైతుంది? ఇంకోరు వస్తారు. ఆక్రోశము వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం. మాట్లాడితే ఏం బిహేవియర్ ఇది? మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళని శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని. ఏరా అంతా బానే ఉందా లేక దయ్యమేమే? मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పట్టకపోయినా
ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేసే వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది? నమస్తే సార్.